వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. ఉద్యోగస్తుల డిమాండ్లు తీర్చడానికి, వాళ్ళ డిమాండ్లు నెరవేర్చడానికి, అది కూడా ఏంటి, వాళ్ళేం కొత్తగా అడగట్లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ పిఏ కానీ, డిఎల్ కానీ, పిఆర్సీ కానీ, అలాగే ఇంకా డిఏ బకాయిలు కానీ, తర్వాత ఐఆర్, ఇవి నెరవేర్చడానికి, డిమాండ్లు నెరవేర్చడానికి ప్రభుత్వానికి మనసు రావట్లేదు. కానీ రాష్ట్రపతి ఉత్తర్వుల పేరు చెప్పి జాబ్ క్యాలెండర్ని అమలు చేయడానికి మాత్రం చాలా అత్యుత్సాహం చూపిస్తోంది ఈ గవర్నమెంట్. ఇది ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది అనేటువంటిది ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తాజాగా చెప్పినటువంటి విషయం. రాష్ట్రపతి ఉత్తర్వుల అమలులో ప్రభుత్వం హడావిడిగా నిర్ణయాలు తీసుకోకుండా సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు కోరారు. జాబ్ క్యాలెండర్ పేరుతో తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది అని చెప్పేసి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రపతి ఉత్తర్వుల అమలుకు 27 నెలల గడువు ఉన్నా కూడా తొందరపాటు చర్యలతో ఉద్యోగుల హక్కులు దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతోంది అని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక శాఖ మెమో ఆధారంగా జూలై 13 నుంచి పదోన్నతులు, బదిలీలు నిలిపివేయడం చట్టబద్ధం కాదు అని అన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల్లో పదోన్నతులను పూర్తిగా నిలిపివేయాలి అనేటువంటిది ఎక్కడా లేదు అనేటువంటి విషయం కూడా స్పష్టం చేశారు. నిషేధం పేరుతో కారుణ్య నియామకాలను కూడా నిలిపివేయడం బాధాకరమని తెలిపారు. అనేక శాఖల్లో క్యాడర్ స్ట్రెంగ్త్, పదోన్నతులు వంటి సమస్యలు పెండింగ్లో ఉన్నాయని, రాష్ట్రపతి ఉత్తర్వుల అమల్లో భాగంగా అవన్నీ బయటపడుతున్నాయని వివరించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల పరిధిలోకి రాని రాష్ట్ర స్థాయి క్యాడర్లలో పదోన్నతులు, బదిలీలు యథావిధిగా కొనసాగించాలి అని, కారుణ్య నియామకాల ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. వాస్తవానికి వీళ్ళు చాలా పెద్ద ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు గతంలోనే. అయితే చర్చలు జరుపుతాం అనేటువంటి నెపంతో తాజాగా కూడా ఆ మధ్యన ఒకసారి ఇటీవల చర్చలు జరిపారు. కానీ చర్చలో కొలిక్కి రాలేదు. కానీ ప్రభుత్వం భరోసా ఇచ్చింది అనేటువంటి హామీతోటే వీళ్ళు కొంచెం ఉద్యమ కార్యాచరణని, ఉద్యమ సన్నాహక సభల్ని వాయిదా వేసుకున్నారు అనేటువంటిది కూడా ఉద్యోగ సంఘాల్లో మరొక ఫెడరేషన్ అధ్యక్షుడైనటువంటి, ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడైనటువంటి కాకర్ల వెంకటరామరెడ్డి ఒకంత అసహనం వ్యక్తం చేశారు. ఆయన మనకు తెలుసు, చంద్రన్న బోడిగుండు పథకం అని చెప్పేసి ఆయన బోడిగుండు గీయించుకుని మరీ ఆయనతో పాటు మరి కొంతమంది ఉద్యోగస్తులు చాలా తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు. మరి ఉద్యోగులకేమో ఎలాంటి హామీలు ఇచ్చారంటే ఎన్నికల ముందు మనం చూసాము. ఇంకా అసలు మీ వెనకాల నేనున్నాను, మీవన్నీ కూడా క్లియర్ అయిపోతాయని. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు 10 డిఏలు ఇవ్వాల్సిన ప్లేస్లో 11 డిఏలు ఇస్తే ఇప్పటికి ఆల్రెడీ 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ఎవరు ఎక్కువ చేశారు అనేటువంటిది ఇప్పుడు ఉద్యోగస్తులు కూడా రియలైజ్ అవుతున్నారు. ఆయన చాలా చేశారు పాపం. ఓపీఎస్ ఇవ్వలేకపోయినా కూడా జీపీఎస్ అని చాలా రీజనబుల్గా పెన్షన్ స్కీమ్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈయన ఎక్కువగా ఆశ చూపి ఓపీఎస్ కూడా ఇచ్చేస్తానని ఇలా మాట్లాడబట్టే మొన్న ఓపీఎస్ తూతూ మంత్రంగా ఒక 11,000 మందికి మాత్రం వర్తింపజేసి అది కూడా చేతులు దులుపుకున్నారు. ఇలా అన్ని విధాలా మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది వాళ్ళు పదే విజ్ఞప్తి చేస్తున్నారు, హెచ్చరిస్తున్నారు. అయినా కూడా చీమ కుట్టినట్లు కూడా లేదు ప్రభుత్వానికి. పైగా ఇప్పుడు ఈ రాష్ట్రపతి ఉత్తర్వుల పేరు చెప్పి ఈ జాబ్ క్యాలెండర్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చి ఇవన్నీ కూడా ఆపేయటం అనేటువంటిది ఉద్యోగుల హక్కులు దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటిది కూడా ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి విషయం. చూడాలి ముందు పరిణామాలు ఎలా ఉంటాయి. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.